గురుగారు, రామేశ్వరం గంగా యాత్ర సంపూర్ణంగా ఎలా ఆచరించాలి? రామేశ్వరం, ఎవడు రాముడో ఎవడు ఈశ్వరుడో అతను రామేశ్వరుడు. రామునికి ఎవరు ఈశ్వరుడో అతను రామేశ్వరుడు. రాముడైన ఈశ్వరుడు ఎవరో అతను రామేశ్వరుడు. ఇట్లా రకరకాలుగా చమత్కారంగా చెప్తూ ఉంటారు. మొత్తానికి శివకేశవులని చక్కగా స్మరింపచేసేటువంటి చక్కటి బావుల యొక్క స్నానాన్ని మనకి ప్రసాదించేటువంటి జీవితంలో పరమార్థాన్ని, ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి అలనాడు ధనస్సుతోటి ప్రయోగించాడట. ఆ ధనస్సుతో ప్రయోగిస్తే అక్కడి నుంచి జలధారలు పైకి ఉబికాయి. అవి ఇప్పటికీ కూడా ఎండిపోకుండా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి బావులలో ఉన్నటువంటి ఆ నీళ్లతోటి అక్కడికి వెళ్ళినటువంటి మనందరికీ కూడా స్నానం చేయిస్తారు రామేశ్వరంలో. ఇంతకీ రామేశ్వరం యాత్ర, ఈ గంగా యాత్ర పరిపూర్ణం కావాలి అని అంటే పూర్వపు సంప్రదాయం, అంటే కొంతమంది దాన్ని పాటిస్తుంటారు, లేదు కానీ సంప్రదాయం చెప్తున్నాను. రామేశ్వరం వెళ్ళిన తర్వాత అక్కడ అగ్నితీర్థము అని ఉంటుంది. మొట్టమొదట అగ్నితీర్థంలో అక్కడ స్నానం చేసిన తర్వాత ఇసుకతోటి 3 శివలింగాలు చేయాలి. సంప్రదాయం చెప్తున్నటువంటి మాట. 3 శివలింగాలు తయారు చేసిన తర్వాత, అంటే ఇసుకతోటి ఒక శివలింగం ఇలా తయారు చేసిన తర్వాత ఒక శివలింగాన్ని మళ్ళీ సముద్రంలో కలిపేసేయాలి. ఒక శివలింగం ఏమో చక్కగా దానికి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత అది అక్కడే నీళ్ళల్లో, ఇసుక ఎక్కడైందో అక్కడే కలిపేసేయాలి. ఇక 3వ శివలింగం ఏదైతే ఉన్నదో ఆ 3వ శివలింగంలో ఉన్నటువంటి ఇసుకని మూట కట్టుకోవాలి. అక్కడి నుంచి రామేశ్వరం గంగాయాత్ర, కాశీ గంగాయాత్ర ప్రారంభమవుతుంది. జాగ్రత్తగా ఆ బావుల స్నానం, స్వామివారిని ఇవన్నీ సందర్శించుకున్న తర్వాత ఆ ఇసుక ఏదైతే ఉన్నదో మనం మూట కట్టుకున్నటువంటిది, దానిని కాశీకి వచ్చిన తర్వాత అక్కడ గంగలో కలపాలి. అక్కడ కాశీలో ఉన్నటువంటి గంగలో ఇదొక పద్ధతి. అంటే రకరకాలుగా అక్కడ ఉన్నటువంటి కాశీ, అంటే కాశీ నుంచి రామేశ్వరం లేదండి అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే కాశీలో ఉన్నటువంటి గంగలో ఉన్నటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని స్వీకరించి దాన్ని రామేశ్వరంలో ఉన్నటువంటి రామేశ్వరుడు ఆయనకి అభిషేకం చేస్తారు. అప్పుడు కాశీ గంగాయాత్ర సంపూర్ణమైందంటారు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఏదైనా ఒకటే కదమ్మా. ఇక్కడ ఉన్న రామేశ్వరుడే అక్కడ ఉన్నటువంటి కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరుడు. దీని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం మాత్రం మనం తెలుసుకోవాలి. అంటే ఇన్ని ప్రదేశాలు తీర్థయాత్రల కింద ఎందుకు పెట్టారు, ఈ కాశీ రామేశ్వరాల యొక్క యాత్ర ఎందుకు పెట్టారంటే మానవుడు అనేటువంటి వాడు చలనశీలి, ఒక చోట ఉండకూడదు, అంతా నా వాళ్లే, ఈ దేవుడిదే అంతా కూడా, అంతా నా దేవుడి సృష్టే అని చెప్పటానికి అన్ని చోట్ల ఉన్నటువంటి ఆ స్వామిని సందర్శిస్తుంటే మన మనస్సు మూలల లోపల ఎక్కడైనా ఇంకా అజ్ఞానము, మదము, మత్సరము ఇలాంటివి ఉంటే అన్నిటినీ చూస్తూ ఉంటే ఎక్కడో మనకు తెలియకుండానే ఆ మరక పక్కకి తొలగిపోతుంది. పూర్వకాలంలో నడిచేవారమ్మ రామేశ్వరం నుంచి కాశీకి, కాశీ నుంచి రామేశ్వరానికి. ఇప్పుడు చక్కటి వాహనాలు ఇవన్నీ వచ్చాయి, ప్రయాణ సౌకర్యాలు వచ్చాయి. ఈ రెండింటిలో ఏదైనా మార్గం ఎంచుకోవచ్చు. కాశీ సందర్శించిన వాళ్ళు అక్కడ ఉన్న గంగ నీటిని రామేశ్వరం తీసుకురావాలి, అక్కడ చేయొచ్చు. లేకపోతే రామేశ్వరం నుంచి ఇసుకని తీసుకెళ్ళి కాశీలో కలపవచ్చు. లేదు కొంతమంది మధ్యలో ప్రయాగలో కూడా కలుపుతూ ఉంటారు. ఈ రకంగా సంప్రదాయం చెప్తూ ఉంది. మొత్తానికి 3 క్షేత్రాలు కూడా చక్కగా మనందరికీ సేవించదగినవి. ఆ రామేశ్వరుడు, ఆ కాశీ విశ్వేశ్వరుడు, ఆ ప్రయాగలో ఉన్నటువంటి ఆ మహానుభావుడు మనందరినీ రక్షించుగాక.